హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మైన్క్రాఫ్ట్ గేమ్ ప్లే. ఈరోజు మనం ఏం చేయబోతున్నామో మీరు గెస్ట్ చేయగలరా? ఓకే, నేను షెల్కర్ బాక్స్ ఓపెన్ చేస్తాను, అప్పుడు గెస్ట్ చేయండి. ఇప్పుడు మీరు గెస్ట్ చేయగలరా? ఎస్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆటోమేటిక్ వూల్ ఫామ్ అయితే పెట్టబోతున్నాము. సో దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇవి. మీరు వీటినన్నిటినీ తీసుకోండి. అండ్ ఇవి కూడా అవసరమే. సో వాటిని ఇక్కడ పెడదాము. ఇక్కడ ఇది తర్వాత చూద్దాము. అండ్ మనకి రైల్స్ అయితే ఇక్కడ పెడదాము. ఈ మిగతా షియర్స్ అన్నీ ఇక్కడ పెడదాము. ఓకే, సో మన బిల్డ్ అయితే ఇక్కడనే స్టార్ట్ చేద్దాం. సో మీరైతే ఇట్లా డైమండ్ షేప్లో అయితే ప్లేస్ చేసుకోవాలి. అండ్ మధ్యలో ఈ షీప్ ఒక్కదానికే ప్లేస్ ఉండాలి. అండ్ ఇక్కడ అయితే మీరు అబ్జర్వర్ని తీసుకోండి. అండ్ ఈ బ్లాక్ అనేది మీకు బ్యాక్ సైడ్ ఉండాలి. ఇంకా ఈ డిస్పెన్సర్ని తీసుకోండి. అండ్ ఈ మౌత్ ఇంకా ఈ ఐస్ అయితే ఫ్రంట్ సైడ్కి ఉండాలి. మీరు క్రౌచ్ అయ్యి దాని మీద ఇంకో గ్లాస్ ప్లేస్ చేయండి. అండ్ ఇంతేనా? ఇది చాలా సింపుల్గా ఉంది. ఇంకా రెడ్ స్టోన్ సప్లై ఇవ్వగానే ఇది పనిచేస్తుందా అని అనుకుంటారు కదా, కాదు. దీనికి ఇంకా అండర్ గ్రౌండ్లో కొంత ప్రాసెస్ అయితే ఉంది. ఇప్పుడు రెయిన్ పడుతుంది కాబట్టి నేను దీన్ని వెదర్ క్లియర్ చేసుకుంటాను. అండ్ రెయిన్ పడుతుందంటే అది ఈవినింగ్ టైం, సన్ రైజ్ అయ్యే టైం. సో నేను దాన్ని డే కూడా చేసేసుకున్నాను. అండ్ మళ్ళీ అబ్జర్వర్ ఇట్లా పెట్టాలి, ఇట్లా రివర్స్లో. అండ్ డిస్పెన్సర్ ఇట్లా క్రౌచ్ అయ్యి మళ్ళీ గ్లాస్. నేనైతే మీకు అట్లా ఎగ్జాంపుల్కి ఓన్లీ ఒక 5 అయితే పెట్టి చూపిస్తాను. అండ్ ఊరుకుంటే ఇట్లా ఓపెన్ అయిపోతుంది, ఏదో ఒకటి టచ్ అయిపోతుంది క్రియేటివ్లో. అండ్ మీరు అన్ని షియర్స్ లేకుండా కూడా చేయొచ్చు, కానీ కొంచెం కష్టం. ఎందుకంటే మీరు చాలామంది ఈ ఆటోమేటిక్ వూల్ ఫామ్ని సర్వైవల్లో చేస్తారు కాబట్టి ఇది కొంచెం కష్టం ఉంటుంది. మీకు అంత ఐరన్ దొరకాలి. అండ్ అదంతా మీరు చాలా వాటికి యూజ్ చేయొచ్చు. అంత ఐరన్ అంతా ఒట్టి వూల్ ఫామ్కే ఎట్లా పెట్టాలి, ఎందుకు పెట్టాలి అని అనుకుంటున్నారు కదా. సో దానికి మీరు ఒక్కొక్క షీప్కి వచ్చేసి మీరు ఒక్క షియర్ కూడా పెట్టుకోవచ్చు. నేను క్రియేటివ్లో ఉన్నాను కాబట్టి నేను 2 పెడుతున్నాను. అండ్ 44 అయితే అయినాయి. ఇంకా అండర్ గ్రౌండ్లో కొంత పని అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది చాలా ఈజీయే, కానీ అండర్ గ్రౌండ్లో కొంచెం హార్డ్ ఉంటుంది. సారీ, ఇదైతే ఓపెన్ ఉండాలి. అండ్ ఇక్కడ అబ్జర్వర్ పెట్టాలి. అండ్ దాని మీద మళ్ళీ డిస్పెన్సర్. అండ్ దాని మీద మళ్ళీ గ్లాస్. ఓకే, ఇప్పుడు అండర్ గ్రౌండ్ పని చెప్తాను. ఓకే, ఇప్పుడు ఇట్లా ఈ గ్లాస్ ఉంటుంది కదా, ఈ మిడిల్ గ్లాస్, ఇది ఫ్రంట్ సైడ్ ఫ్రెండ్స్. ఇది మనకి ఫ్రంట్ సైడ్. సో ఆ ఫ్రంట్ సైడ్ ఈ గ్లాస్కి రైట్ సైడ్ అయితే ఇక్కడ ఒక చిన్న 3 బ్లాక్ లోపలికి అండర్ గ్రౌండ్ వెళ్ళాలి. అండ్ ఇట్లా రైట్కి ఒక 1 బ్లాక్ సైడ్ వెళ్ళిపోయి మొత్తం ఇట్లా 4 బ్లాక్స్ లాగా చేయాలి. అండ్ ఇక్కడ ఒక చెస్ట్, అది
ఇట్లా ఓపెన్ అవ్వాలి. ఆ ఫ్రంట్ డోమ్ అనేది అటు ఓపెన్ అవ్వాలి. అండ్ ఇప్పుడు హాపర్ తీసుకోండి, క్రౌచ్ అయ్యి చెస్ట్ మీద ప్లేస్ చేయండి. అండ్ మళ్ళీ క్రౌచ్ అయ్యి రైల్ కూడా దీని మీద పెట్టేయండి, హాపర్ మీద. అండ్ ఈ రైల్ అనేది ఇటు తిరిగి ఉండాలి. అండ్ మైన్ కార్ట్ విత్ హాపర్ అనేది దాని మీద ప్లేస్ చేయండి. అప్పుడు దాని మీద షియర్స్ ఆటోమేటిక్గా షియర్ అయిపోయి ఊలు ఈ మైన్ కార్ట్ విత్ హాపర్లోకి పడిపోయి మళ్ళీ అదంతా హాపర్లోకి వచ్చి అది లార్జ్ చెస్ట్లోకి వచ్చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ లార్జ్ చెస్ట్. ఇందాక మీరు అనుకొని ఉంటారు కదా ఇది లార్జ్ చెస్ట్ కాదు, ఇది చిన్న చెస్ట్ అని. సో ఇట్లా అన్నిటికీ చేయాలి మీరు. 3 blocks అండర్ గ్రౌండ్, మళ్ళీ రైట్లో 2 blocks తీయాలి. ఇది మొత్తం 4 blocks కింద చేసేయాలి, డిగ్ చేయాలి. క్రౌచ్ అయ్యి హాపర్ పెట్టాలి, మళ్ళీ హాపర్ మీద రైల్ పెట్టాలి. అండ్ మీకు చాలామందికి ఇది అటు సైడ్ ప్లేస్ అవుతుంది. సో అందుకని మీరు ఏం చేస్తారంటే సైడ్ ఒక గ్రాస్ బ్లాక్ పెట్టుకొని దాని మీద ఇది పెట్టుకోండి రైల్, అప్పుడు ఇదంతా ఇటు వచ్చేస్తుంది. సో అప్పుడు మళ్ళీ ఆ రైల్ తీసేసి ఇంకొక గ్రాస్ బ్లాక్ పెట్టుకోండి. పైకి వెళ్ళేటప్పుడు ఇంకొక చెస్ట్ పెట్టుకొని జంప్ చేసి వెళ్ళిపోండి. మళ్ళీ పైన ఇక్కడ ఇట్లా ఒక ట్రాప్ డోర్ పెట్టుకోండి. ట్రాప్ డోర్ మీకు ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. గ్లాస్ కూడా నార్మల్ గ్లాస్ పెట్టుకోవాలని ఏం లేదు ఫ్రెండ్స్. మీకు స్టెయిన్డ్ వైట్ గ్లాస్ ఉంటుంది, చాలా టైప్స్ ఆఫ్ కలర్డ్ గ్లాసెస్ ఉంటాయి. సో మీరు అట్లా అవి కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఇప్పుడు గ్రాస్ బ్లాక్ పెట్టేయాలి, మళ్ళీ రైల్, మళ్ళీ గ్రాస్ బ్లాక్, మైన్ కార్ట్. ఫ్రెండ్స్ మీరు మైన్ కార్ట్ పెట్టడం మర్చిపోయారనుకో మీరు ఇంకా అది లార్జ్ చెస్ట్లోకి రాదు ఫ్రెండ్స్, అది ఇంక ఇక్కడే ఉండిపోతుంది. అంటే షియర్ అవుతుంది కానీ అది లార్జ్ చెస్ట్లోకి రాదు. లార్జ్ చెస్ట్ ఎట్లా చేయాలంటే ఒక చెస్ట్ పక్కన ఇంకొక చెస్ట్ పెట్టేస్తే అది లార్జ్ చెస్ట్ పోతుంది. దాని మీద మళ్ళీ రైల్, మళ్ళీ గ్రాస్ బ్లాక్, మళ్ళీ రైల్ని తీసేసి గ్రాస్ బ్లాక్, మళ్ళీ ఇంకొక చెస్ట్, లార్జ్ చెస్ట్. అండ్ ఇక్కడ నేను మైన్ కార్ట్ విత్ హాపర్ పెట్టడం మర్చిపోయాను. ఇది అయితే నా బ్రదర్ గగన్దీప్ రెడ్డి గుర్తు చేశాడు. ఓకే ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ దీనికి కూడా చేసేద్దాము. హాపర్, రైల్, గ్రాస్ బ్లాక్, మళ్ళీ రైల్ తీసేసి మళ్ళీ గ్రాస్ బ్లాక్, మళ్ళీ లార్జ్ చెస్ట్. ఇక్కడ కూడా మైన్ కార్ట్ విత్ హాపర్ పెట్టడం మర్చిపోయాను ఫ్రెండ్స్. మీరు అనుకుని ఉంటారు ఇది కూడా మీ బ్రదరే గుర్తు చేశాడని. ఎస్ ఫ్రెండ్స్, ఇది కూడా మా బ్రదరే గుర్తు చేశాడు. ఓకే ఇప్పుడు షియర్స్ అన్నీ ఇన్వెంటరీలో అంటే మన హ్యాండ్కి వచ్చేటట్టు పెట్టుకుందాము. అండ్ ఇంకా బిల్డ్ అయితే మెయిన్ బిల్డ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా జస్ట్ ఇంకా కొంచెం పనే ఉంది. ఆల్మోస్ట్ 95%, 75% అయిపోయింది. అండ్ మీరు ఇక్కడికైతే షీప్స్ని తెచ్చుకోవాలి. నేనైతే తెచ్చుకోవట్లేదు, జస్ట్ క్రియేటివ్లో ఉన్నాను కాబట్టి స్పాన్ చేస్తున్నాను. సో ఇప్పుడు ప్రతి డిస్పెన్సర్లో నేను 2 షియర్స్ అయితే పెడుతున్నా. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ డిస్పెన్సర్ ఉంది.
ఓకే, ఇప్పుడైతే నేను కొన్ని డైస్ని తీసుకుంటాను. ఇది నాకు అవసరం, ఇవన్నీ నాకు అవసరం లేదు కాబట్టి నేను వీటి ప్లేస్లో డైస్ని అయితే తీసుకుంటాను. నా దగ్గర 5 షీప్స్ ఉన్నాయి కాబట్టి 5 డైస్ని అయితే తీసుకుంటాను. సో నేను క్రయాన్ కలర్, లైట్ బ్లూ డై, లైమ్ డై, రెడ్ డై అండ్ ఒకటి వైట్. సో నేను ఈ లాస్ట్ దానికైతే రెడ్ డై వేస్తున్నాను. అండ్ 4th గ్రీన్ డై, నెక్స్ట్ లైట్ బ్లూ అండ్ ఇది వచ్చేసి క్రయాన్. నాకు ఈ క్రయాన్ ఇంకా లైట్ బ్లూ డైస్ అయితే ఇష్టం ఫ్రెండ్స్. నా ఫేవరెట్ కలర్స్ ఇవి మైన్క్రాఫ్ట్లో. ఓకే, మీరైతే దీన్ని ఇట్లా వచ్చి ఇట్లా కనెక్షన్ ఇస్తే అది పనిచేయదు. సో దానికి మీరు ఏం చేయాలంటే ఇట్లా 2 బ్లాక్స్ వెనక్కి వచ్చి ఇవ్వాలి. మీరు మళ్ళీ 2 బ్లాక్స్ ఇట్లా వచ్చేసి ఇట్లా ఇస్తే అది డిస్పెన్సర్కి కనెక్షన్ ఉండదు. సో మళ్ళీ డిస్పెన్సర్కి కూడా పెట్టాలి. అండ్ ఇది మిడిల్ది కదా, సో నేను ఇక్కడ ఒక బటన్ పెడుతున్నా. ఎస్, ఇప్పుడు నేను ఈ బటన్ ప్రెస్ చేయగానే ఇవన్నీ షేర్ అయిపోయి మైన్కార్ట్లోకి వెళ్ళి మైన్కార్ట్లో నుంచి కింద హాపర్లోకి వెళ్ళిపోయి హాపర్లో నుంచి చెస్ట్లోకి వచ్చేస్తాయి. సో మనం ఫస్ట్ నుంచి వద్దాం ఫ్రెండ్స్. ఇది నా ఫస్ట్ షీప్, ఇది వైట్ షీప్. సో వైట్ వూల్ అయితే వచ్చింది. మీకు కొన్నిటికి 2 వూల్ వస్తుంది, కొన్నిటికి 3 వూల్ వస్తుంది అండ్ కొన్నిటికి 1 వూలే వస్తుంది, కానీ 3కి మించి రావు. మీరు అట్లా 1 వూల్ 2 వూల్ 3 వూల్ వచ్చినాయి అనుకోండి, డిఫరెంట్ వస్తే మళ్ళీ ఇది పాడైపోయింది, ఇది సరిగ్గా పని చేయట్లేదు అనుకోకండి. అది ఒక్కొక్క షీప్ ఫుడ్ని తినేది దాన్ని బట్టి వస్తుంది. సో చూడండి ఫ్రెండ్స్, రెడ్ దానికి రెడ్ వూల్, గ్రీన్ దానికి గ్రీన్ వూల్, బ్లూ దానికి బ్లూ, క్రయాన్ దానికి క్రయాన్, వైట్ దానికి వైట్ వచ్చేసినాయి. కాబట్టి ఇట్లా మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో నేనైతే మీకు ఎగ్జాంపుల్ ఊరికే చూపించటానికి నేను ఇట్లా 5 కలర్స్ మాత్రమే పెట్టాను. మీరు అట్లా ఏ డై అయినా వేయచ్చు, ఎన్ని షీప్స్ అయినా పెట్టచ్చు, ఎంతసేపు అయినా చేయొచ్చు. ఎస్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే. సో మీకు ఓవరాల్ లుక్ చూపిస్తాను. అండ్ ఇదే ఫ్రెండ్స్ మీకు ఓవరాల్ లుక్. అండ్ నేను ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటాను. ఎస్, స్క్రీన్ షాట్ కూడా వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ video. Bye bye, we will see you in the next episode.